హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఇదైతే ఫ్రైడే ఇంకా సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ టైం అండి, చాలా ప్రశాంతంగా చల్లగా ఉన్నదనమాట. కొంచెం బద్ధకంగా కూడా ఉన్నదిలేండి. సో నిన్నైతే అంటే ఈరోజు సాటర్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వ్లాగ్ కూడా ఈ రోజే వస్తుందండి. ఫ్రైడే అయితే ఈవినింగ్ గుడికి వెళ్ళాను. సో చాలా మంచి అలంకరణ ఇవన్నీ కూడా గుడిలో చేశారండి. మేబీ అందరు ఊళ్ళో అలాగనే చేస్తుంటారు. సో పదండి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు అయితే ఫస్ట్ పొంగల్ అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. నా గ్యాస్ స్టాండ్ చూసారా ఎంత మెరిసిపోతున్నది కదా. చిన్న టిప్ చెప్పనా ఎలా క్లీన్ చేశానేంటి? ఇదిగోండి ఇలాగున్ను ఇలా తయారైందనమాట. టిప్ ఏంటి లేదండి, ఇది ఇంకోటి కొత్తది అయితే తీసుకున్నాను. అంటే అది క్లీన్ చేస్తే మరి నా వల్ల కాలేదండి. చాలా మాడిపోయి చాలా సంవత్సరాలు బట్టి అలరి పెడుతుంది. దానివల్ల చూస్తున్నారు కదా చేతికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఇదైతే తీసుకొచ్చారనమాట. అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను తీసుకోరండి అని. సో దానికి టైం అయితే ఈరోజు వచ్చింది. సో ఇదిగోండి, ఏవైనా కొత్త వస్తువులు వాడుతున్నప్పుడు ఫస్ట్ అయితే పసుపు పెట్టడం నాకు అలవాటండి. అలాగే దేవునికి దండం పెట్టుకొని కూడా స్టార్ట్ చేస్తాను. ఈ అలవాటు మీకుందా? తప్పకుండా కామెంట్ చేసేయండి. అందుకంటే ముందు మరీ ముఖ్యమైన విషయం, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్లో కామెంట్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి. సో ఇదైతే ఈరోజు సాటర్డే మార్నింగ్. సో మా వారైతే పూజ చేసేసారు. చూస్తున్నారు కదా అన్ని వేశారంటే చిన్న చిన్న ఒత్తులు, తలక ముక్కలు, అగ్గి పుల్లలు ఇవన్నీ కూడా నేను సర్దుకొని మళ్ళీ అలంకరణ అయితే ఈరోజు చేస్తానన్నమాట. ఎవ్రీ సాటర్డే ఆయన ఫస్ట్ దీపారాధన చేసేస్తారు. అది కూడా నేను సర్ది పెడతానండి అన్నీను. ఇంకా ఈరోజైతే కొంచెం కస్తూరి ఇలాగ దండ ఉన్నది, దానితో అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను స్వామివారికి. అలాగే పువ్వుల దండల మధ్యలో పింక్ కలర్ పువ్వులు చూస్తున్నారు కదా, అవి కూడా నేను నిన్న కోవిలికి వెళ్ళినప్పుడు కస్తూరి, ఇంకా ఆవిడ దగ్గర పువ్వులు కొంచెం ఇవ్వండి అంటే ఆవిడ డబ్బులు తీసుకోవట్లేదు. ఆ పూజ చేస్తా కదా అని చెప్పేసి నేను అస్సలు ఒప్పుకోలేదండి. ఎక్కడైనా మనం ఉత్తినే పువ్వులు తీసుకొని పూజ చేయడం కానీ, లేకపోతే ఎవరికైతే చెట్లు ఉంటాయో వాళ్ళ పువ్వులు మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా కోయడం అంటే నాకు అస్సలు నచ్చదండి. కొంచెం డబ్బులు ఇచ్చి మనం తీసుకుంటే మనం చేసే పూజ ఫలితం మనకి దక్కుతుంది అని చెప్పేసి. కానీ కస్తూరి ఇంత వాసనగా ఉన్నది కదండి, అసలు మాటలో చెప్పలేను. చాలా ఫ్రెష్గా ఉన్నది. ఇదైతే 10 రూపాయల దండ. అండ్ పువ్వులైతే రాత్రి వచ్చేసి ఇలాగా దండ అనేది కట్టారనమాట. చాలా బాగున్నారు కదండి. ఎలాగంటే తులసి వనంలోని స్వామివారు ఉన్నారు స్వయంగా అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇంకా ఈరోజు తిరుపతి కూడా చదువుకుంటున్నానండి. 27వ రోజు వరకు వచ్చేసాం అనమాట. ఈరోజు పాసురం చాలా ప్రత్యేకమైనదండి. ఇదిగోండి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారికి అంటే స్వామివారికి కూడా అర్థం చూపించేస్తున్నాను. మరి ఇదైతే నైవేద్యం కోసం రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం కాజు, నువ్వుల పప్పు. ఇదేంటంటే కుడారై అని చెప్పేసి అంటారు. చాలా ప్రత్యేకమైన పాసురం. అంటే గోపికలందరూ కూడా స్వామివారికి అంటారనమాట, మీతో కలిసి కూడుకొని మేము ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాము అని చెప్పేసి అంటారండి. సో స్టవ్ అంతా, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, చిన్న ముగ్గు వేసుకున్నాను. అండ్ ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఎలాగో మనకి పండుగలు వస్తున్నాయి కదండి. ఈ రెసిపీ మీకు చక్కెర పొంగల్ ఐడియా ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. సో వీడియో షూట్ చేస్తున్నాను చెప్పేసి మన రింగ్ లైట్ గారికి కూడా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది కుక్కర్లో వండట్లేదండి, జస్ట్ ఆ బాడీలోనే వండుతున్నాను. ఎందుకంటే గిన్నెలోనే చేయాలి. అంటే బేస్ అనేది దొక్కగా ఉంటేనే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం పెసరపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేశానండి. ఈ పిండి వంటకి కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది. గోపికలందరూ అంటారనమాట, మోచేతి వరకు నెయ్యి కారాలన్నీ అని చెప్పేసి అంటారండి. సో అది కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకున్నాను. కాజు, కొంచెం ఎండు కొబ్బరి అండి. మనం పచ్చి కొబ్బరి కూడా ఇలా తురిమేసి కానీ చిన్న చిన్న ముక్కలు కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి కొంచెం నువ్వులు వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి కొంచెమే వాటర్ వేసానండి, జస్ట్ నామకే వస్తే వేసాను. ఆ తర్వాత వేయించిన పెసరపప్పు అండ్ కొంచెం రైస్, చాలా తక్కువే రైస్ వేసానండి. ఈ మాత్రం అంటే ప్రసాదంకి 1/2 లీటర్ పాలు వరకు పట్టాయి. ఇవైతే ప్యాకెట్ పాలండి. బేసిక్గా ఆవు పాలతో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. కానీ మనకి కావాల్సినవన్నీ కావాల్సిన టైంలో దొరకవు కదండి. సో ఏది దొరికితే దాంట్లోనే తృప్తి పడాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇదిగోండి అలా ఉడుకుతూనే ఉన్నది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా మధ్య మధ్యలో అలా కలుపుతూనే ఉండాలన్నమాట. మనకి మెతుకు చాలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇంకా వేసుకున్నాను కొంచెం ఇలైచీ పొడి, మరి కొంచెం పంచదార కూడా వేసుకున్నానండి. ఈరోజు కూడా రైల్లోని బెల్లం అస్సలు యాడ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా చేసే ప్రాసెస్ అది అలాగే చేశానమాట. ఇదేంటంటే గోదాదేవి స్వామివారికి మొక్కుకుంటారనమాట. అంటే స్వామివారి దక్కిన తర్వాత 108 గంగాళాలతోటి ఈ కుడారై అనేది నైవేద్యం పెడతానని చెప్పేసి. అయితే ఆవిడ స్వామివారిలో లీనం అయిపోయిన తర్వాత, స్వామివారిలో కలిసిపోయిన తర్వాత రామానుజాచార్యులు వాళ్ళు ఆ
పాసురం చూసేసి ఆ మొక్కు తీర్చారనమాట. అది ఆ కారణంగా ఈరోజు 27వ పాసురం రోజు మేమందరం కూడా అంటే పూజ చేస్తున్న వాళ్ళందరం కూడా రై ప్రసాదం చేస్తాం. అండ్ పొంగల్ కూడా నార్మల్గా చేశానండి. ఇదిగోండి దీపాలు కూడా మరొకసారి శుభ్రంగా మరి కొంచెం నూనె వడ్డించేసి వెలిగించిన తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టిన తర్వాత అంటే పెట్టేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటే చాలా మంచిదని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళు. సో నేను అదే ఫాలో అవుతాను అనమాట. సో ఇదిగోండి మరి నైవేద్యం పెట్టిన తర్వాత మరొకసారి హారతి ఇవ్వాలి అని చెప్పేసి అంటారనమాట. ఇది మంగళహారతి. చక్కగా కళ్ళకద్దుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఇంకా సాటర్డే వీడియో కాదు ఇది, ఇదైతే ఫ్రైడే వైకుంఠ ఏకాదశి రోజు ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళానండి. మార్నింగ్ అయితే బేసిక్గా గుడిలో బోల్డ్ మంది జనాలు ఉంటారండి. నేను చక్కగా స్వామివారికి ఎలా అలంకరణ చేసుకుంటానో గుడిలో అలా చేసుకోలేను, అంత దగ్గర నుంచి స్వామివారికి దర్శించుకోలేనని చెప్పేసి ఎప్పుడు మార్నింగ్ పూట నేను వెళ్ళడానికి ఇష్టపడను. ఇంకోటి ఏంటంటే కుదరదు కూడా. మనం గుడికి వెళ్ళినా కూడానండి మనసంతా కూడా అరే వండి ఉంటే బాగున్ను, క్యారెట్స్ కట్టి ఉంటే బాగున్ను, మా ఆయన వచ్చేసే ఉంటారు, లేకపోతే నాతో మా ఆయన వచ్చి ఉంటే బాగున్ను అని చెప్పేసి రకరకాల సందేహాలు. అవన్నీ కాకుండా ఇంట్లో చక్కగా పూజ అనేది ప్రశాంతంగా ఒక అరగంట సేపైనా నేను మా పూజా మందిరం దగ్గర కూర్చున్నా కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగని వెళ్ళడం మానండి, ఆ తొక్కులాట్లో వాటిలో వెళ్ళడం నాకు అంత నచ్చదనమాట. సో ఈవినింగ్ అయితే స్వేచ్ఛావతి అమ్మవారి గుడికి అయితే వచ్చానండి. ఇక్కడైతే పంతులు గారు చక్కగా అంటే అమ్మవారికి నేను పసుపు కుంకుమ కూడా సమర్పించుకున్నాను, దీపారాధన చేసుకున్నాను, నైవేద్యం కూడా ఇదిగోండి చక్కగా పూజ అనేది చేసుకుంటున్నారు. అండ్ హారతి కూడా ఇస్తున్నారనమాట. మీ అందరూ కూడా చక్కగా హారతి పుచ్చుకోండి. స్వేచ్ఛావతి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. ఇంకా అమ్మవారి గుడిలోనండి పక్కన కూడా బోల్డని చిన్న చిన్న గుడులు కూడాను ఉన్నాయన్నమాట. అంటే ఒకే చోట బోల్డని గుడులు ఇలాగే అరేంజ్ చేశారు, చాలా మంచిగా చేశారండి. ఇక్కడ కూడా స్వామివారి దగ్గర ఉత్తర ద్వారం దర్శనం కూడా చేశారనమాట, అరేంజ్ చేశారు. సో ఇదిగోండి నేను అమ్మ కూడాను శుభ్రంగా ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడి నుంచి కూడా మేము స్వామివారి గుడికి కూడా వెళ్తామండి. ఎప్పుడు కూడా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఒక ప్యాకేజ్ అనమాట, ఇక్కడికి వస్తే తప్పకుండా స్వామివారి దర్శనం కూడా చేసుకొని వెళ్తాం అనమాట. ఈవినింగ్ అండి ఎంత చక్కగా దర్శనం అయిందో, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ జనాలు అస్సలు లేరు. ఇంకా ఇక్కడైతే స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సరిగ్గా టైంకి వచ్చామంటే నమ్మండి. ఇప్పుడైతే స్వామి అమ్మవార్లకి చక్కగా అలంకరణ చేసేసి పల్లకీలు అంటే ఊరేగిస్తారనమాట. ఆ సీన్ కూడా సన్నాయి మేళంలోని చాలా చక్కగా ఉండేనండి. సో మీరు కూడా ఒక్కసారి స్వామివారి దర్శనం చేసేసుకోండి. నేనైతే స్వామివారికి అమ్మవారికి ఎలా అలంకరణ చేశారు ఏంటి అవన్నీ కూడా చాలా సీరియస్గా గమనించాను. ఎందుకంటే భోగి రోజు నేను కూడా ఇంట్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం కూడా చేసుకుంటున్నానండి. సో మీ అందరూ కూడా తప్పనిసరిగా ఆహ్వానితులే. ఈ లాస్ట్ 3 to 4 days అయింది బ్లాగ్లోని నేను మీకు అదే ఇన్విటేషన్ అనమాట. ఇప్పుడు ఇంట్లో పెళ్లి జరుగుతున్నదంటే చాలా దగ్గరైన వాళ్ళకి చాలా ముందు నుంచి పిలుస్తారు కదా. సో మీ అందరూ కూడా 3K మెంబర్స్ కూడా మీ అందరూ కూడా ఆహ్వానితులే. చక్కగా ఛానల్కి యాడ్ అయ్యి మీ ఫ్రీ టైంలో నేను బ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫ్రీ టైంలో చక్కగా చూసుకోండి. చక్కగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పదండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దాం. నచ్చిందా లేదా? మన ఛానల్కి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. మేము కూడా శ్రీకాకుళం నుంచి వచ్చామని చెప్పేసి సిస్టర్ ఎలా ఉన్నారని చెప్పేసి పలకరిస్తే ఎంత హ్యాపీగా ఉన్నదో తెలుసండి. చాలా థ్యాంక్స్ అండి. సో పదండి మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. అనేకములు